Yeah. Hello, Kaushik. How was this weekend been to you? Hi Harsha. Yeah. How was this weekend Okay, been to you, Ra? let's talk about Yeah, yeah, yeah. Bahrain Grand Prix. Yeah. How was it? చెప్పు నేను మూడు సార్లు అడిగాను ఇదే ప్రశ్న కానీ పర్లేదు చెప్పు. లేదురా, బాగుంది. ఇంట్రెస్టింగ్ అయింది. Hmm. చాలా స్వాప్స్ పైన కింద. మెక్లారెన్ డామినేట్ గా ఉన్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్ కార్లకి పాయింట్స్ రావడం ఎస్. అవన్నీ ఇంట్రెస్టింగ్ అయింది. అండ్ హాస్ కి డబుల్ పాయింట్స్ రావడం కూడా షాకింగ్ గా ఇంట్రెస్టింగ్. ఉండింది. చాలా షాకింగ్ ఉంది. మల్టిపుల్ పాయింట్స్ డిస్కస్ చేయొచ్చు. నేను ముందు షాక్ అయింది ఏంటంటే అసలు ఏంటి వేరే వేరే కార్లు ఏవో కనిపిస్తున్నాయి టాప్ 10 లో. ఆల్పీన్లు, హాసులు, మౌస్. గ్యాస్లీ అయితే రా, ఆ మార్క్ పెట్టాడు అసలుకి కదా. అసలు గ్యాస్లీని ఓవర్టేక్ చేయడానికి అసలుకి అవ్వలా. మ్యాక్స్ కి ఛాన్స్ ఎక్కడ ఏదో లాస్ట్ ల్యాప్ లో అయింది తప్ప అవ్వలా. అలానే అసలు రసల్ అంతకు పీటులో రావడం అనేది ఎంత బాగా డ్రైవ్ చేసాడు అనిపించింది అంటే అన్ని ఇష్యూస్ పెట్టుకుని ఒరే స్టీరింగ్ పని చేయట్లేదు, బ్రేకులు పని చేయట్లేదు, ఏం అవ్వట్లేదు అరే తిరగట్లేదు రా కారు అది చెప్పి ఇది చెప్పి. అసలు రసల్ వాళ్ళకి మెర్సిడీస్ కి కామెడీ ఏమైందంటే క్వాలీలోనే అయింది. వాళ్ళు వాళ్ళు ఇది బాగానే క్వాలిఫై అయ్యారు. P2 P4 అలా వచ్చారు అనుకుంటా కదా. అలా యా. వచ్చి బట్ దే ఎగ్జిట్ ఇన్ Q3 లో. సిగ్నల్ కన్నా ముందే దే ఎగ్జిటెడ్ ద పిట్ లైన్. సో దానివల్ల ఏమొస్తుంది అంటే వేరే వాళ్ళు ఉన్న నుంచున్న వాళ్ళకన్నా ముందెళ్ళి నుంచుంటారు కదా. సో ఇంకా ఫాస్టర్ ఎర్లియర్ ల్యాప్ వేయచ్చు, లేదా తర్వాత లాభం రావచ్చు. కానీ దానివల్ల ఇద్దరికి 1-1 ప్లేస్ గ్రిడ్ పెనాల్టీ వచ్చింది. సో దానివల్ల వాడు 2 నుండి 3కి వచ్చి అక్కడి నుండే వాడికి స్టార్ట్ అయింది ఏంట్రా బాబు అని. బట్ మెర్సిడీస్ అయితే బాగుందిరా కార్. మెక్లారెన్ బాగుంది కానీ ఇంకా మెక్లారెన్ మెక్లారెన్ అని కాకుండా బాగా ఒకవేళ అన్ని బాగుండుంటే మెర్సిడీస్ ఈక్వల్ గా కాంపిటీషన్ వచ్చేది. ముందు నాకు తెలిసి మర్సిడీస్ డ్రైవర్స్ ఎంత పుష్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు అంటే నేను ఉమ్. లూయిస్ హ్యామిల్టన్ చూసేవాడిని కదా 2020s 2021s ఆ టైంలో. హీ ఉమ్. యూస్ టు విన్ సో ఈజీలీ అంటే మ్యాక్స్ 21 22 23 24 లాగా ఊరికే మ్యాక్స్ లూయిస్ హ్యామిల్టన్ గెలవడం అనేది నాట్ ఎ బిగ్ థింగ్ లాగా. కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఎంత ఫిజికల్గా ఎగ్జాస్ట్ అయిపోతున్నారు, ఎంత పుష్ చేస్తున్నారు. ఇంకా ఇంకా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేసి చేస్తారన్నమాట. సో ప్రాబ్లీ ఒక ఇంటర్వ్యూలో హ్యామిల్టన్ చెప్పాడు రా, ఎలా అంటే లైక్ ఇన్ని ఏళ్ళు నేను మెర్సిడీస్ లో ఉండి ఐ ఐ గాట్ హ్యాబిచుయేటెడ్ టు వన్ టైప్ ఆఫ్ సెటప్. అండ్ ఇప్పుడు యాజ్ ఎ హ్యూమన్స్ గా మనకు కూడా కొంచెం డిఫాల్ట్ ఎర్రర్ ఆర్ ఇమీడియట్ గా దాంట్లో వేసేస్తే వెంటనే అది తొక్కేస్తాడని కాదు. వాటిలో ఉన్న బ్రేక్స్ కి వాటికి మనం కూడా అలవాటు పడాలి. అలానే నాకు కూడా ఇప్పుడు ఫెరారీకి వచ్చాక ఆ చార్ల్స్ కి ఏమన్నా ఆ సెటప్ ఇలా ఇచ్చి ఇలా తొక్కు అంటే ఆ దానికి టైం వస్తుంది. కానీ వీడికి తగ్గట్టుగా ఆ సెటప్ చెప్పాడనమాట. బ్రేక్స్ కానీ ఆ టర్నింగ్స్ కానీ ఒక రకంగా ఉండేవంట. బట్ ఇక్కడికి వచ్చాక ఫెరారీ అంటే ఆబ్వియస్ గా దే విల్ కన్స్ట్రక్ట్ ఇన్ దేర్ స్టైల్ కదా. వాటికి హ్యాబిచుయేట్ అవ్వడానికి కష్టం అవుతుంది. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ సో హార్డ్. సో ఎప్పుడైనా క్యాచ్ అప్ చేయడానికి అన్నాడు. సో కానీ 7 టైం వరల్డ్ ఛాంపియన్ అయినా కూడా సెటప్ చేసుకోవాలి. చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. నాకు కానీ అనిపించింది యాక్చువల్లీ కార్లో సైన్స్ చాలా బాగా డ్రైవ్ చేసాడు అనిపించింది బిఫోర్ ద యాక్సిడెంట్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. పక్కన చిప్లు వేసిపోయి అదంతా బాగా అవ్వకముందు. యూకిస్తున్నాడా. ఆ, అది ఎవరి ఫాల్ట్ కాదు. ఇద్దరు వచ్చి కొలైడ్ అయ్యారు, అట్లా పోయింది. కానీ వాడు బాగా డ్రైవ్ చేసాడు అనిపించింది. హీ గాట్ హ్యాబిచుయేటెడ్ టు ద కార్, హూస్ క్రాసింగ్ పీపుల్, ఓవర్టేక్స్ జరుగుతున్నాయి. అదే. ఎవ్రీథింగ్ వాస్ సో గోయింగ్ గుడ్. ఓవరాల్ గా చూస్తే ఆ విలియమ్స్ ది ఇది బాగా వచ్చింది రా, బాగుండే. అన్ఫార్చునేట్ కాకపోతే గా ఈసారి ఏంటంటే డామినెంట్ సైన్స్ ఉన్నాడు ఆల్బోన్ కన్నా. ఆల్బమ్ కన్నా. కానీ అన్ఫార్చునేట్ ఉమ్. ఇంకా వాళ్ళకి ఈసారి చాలా నేను యాక్చువల్గా ఫస్ట్ ఫస్ట్ ల్యాప్ లోనే అన్ని కార్లు యాక్సిడెంట్ అవుతాయో ఏదో ఒకటి అవుతుంది అనుకున్నా. ఉన్న ఆ హడావిడికి అన్న అక్కడ అక్కడ అయ్యేలానే ఉంది అక్కడ. ఆ, కానీ లక్కీగా జరగల. కానీ నువ్వు మెయిన్ గా చూసావు అనుకో, ఫస్ట్ లోనే వీళ్ళ ఆ క్యూ వన్ లో ఆబ్వియస్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటి ఇంకా Q1 లో ఎవరు వెళ్ళారు బా, బేర్ మ్యాన్ వెళ్ళిపోయాడు. ఓకే.
20th. బేర్మ్యాన్ వెళ్ళిపోయాడు, స్ట్రోల్ వెళ్ళిపోయాడు, లాసన్ వీళ్ళు ఆ, ఇది కూడా వెళ్ళిపోయి ఉంటది. స్క్రాప్ అంతా ఏంటది వెళ్ళిపోయింది అంటారు. ఆ సో హాస్ వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోయాక ఏంటి, హాస్ మీద ఓకే, హాస్ ఎలా గెలవదు ఏం కాదు. సో ఫస్ట్ కిక్స్ ఓవర్ రెండు పోయినాయి. లాసన్ దీంట్లో పడేసినా అంతే రిజల్ట్స్ వస్తున్నాడు. రెడ్ బుల్ వచ్చినా ఇదే ఇచ్చేవాడు అంతే. T20 ఏదో. ఇంకా వర్స్ట్ వచ్చేది యాక్చువల్గా. ఇంకా యూకి పాయింట్స్ తెప్పించాడు. అది గ్రేట్ ఆ చాలా. ఇంకా స్ట్రోల్ స్ట్రోల్ బ్యాక్ టు ఫామ్ వచ్చేసాడు కాబట్టి 19th వచ్చాడు. బేర్ మ్యాన్ 20th క్వాలిఫై అయ్యాడు అక్కడ. అది అది ఆ షాక్. పాయింట్ అలా గుర్తు పెట్టుకొని మనం ముందుకు వెళ్తే Q2లో ఆల్బాన్ పోయాడు. చేంజ్ వెళ్ళిపోతాడు అవి ఇవి అనుకుంటే. యాక్చువల్లీ ఆల్బమ్ జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటంటే నికో హుల్కన్బర్గ్ అవుట్ ఆఫ్ ఉమ్, ట్రాక్ లిమిట్స్ దాటేసాడు అనమాట. కానీ అది ఉమ్, వీడియోలో పట్టుకోవాలా. వాడు ఉమ్. క్యూటీకి వెళ్ళిపోయాడు. ఆల్బాన్ Q3లో ఉండిపోయాడు. అవునా? ఆ, దాని తర్వాత కానీ ఏమైందంటే ట్రాక్ లికెట్స్ అంటే పట్టుకుంటారు కదరా, దొరకలేదా వాడు? దొరకలా. అది గంట తర్వాత దొరికింది. అప్పుడు ఏం చేశారు, నీకో హుల్కన్బర్గ్ Q3లో వేసి వీడిని Q2లో వేశారు. రేస్ అంతా అయిపోయిన తర్వాత, క్వాలిఫైయింగ్ అయిపోయిన తర్వాత. సో వీడు 15th లో స్టార్ట్ అయ్యాడు ఆల్బాన్. అచ్చా. 16th లో హుల్కెన్బర్గ్ స్టార్ట్ అయ్యాడు. అదే అంటున్నారు అందరూ, ఏంటి వాడు Q2లో ముందే వేసేసి ఉంటే వాడు అట్లీస్ట్ 13th కాకపోయినా ఎంతో కొంత ముందు పొజిషన్లో ఉండే, 15th లో కాకపోయినా కొంచెం ముందు పొజిషన్లో ఉండే ఛాన్స్ ఉండేది కదా. అది కరెక్టే. లేకుండా పోయింది. అరే ఇదో పెద్ద కాంట్రవర్సీ టాపిక్ కదా. కరెక్టే. ఎందుకు 15 ఎందుకు వస్తాడని 14 కూడా రావచ్చు కదా. ఆ, కరెక్ట్. ఇంకోటి ఏం జరిగిందంటే వీడు అవుట్ లాప్ చేస్తున్నప్పుడు అంతసేపు ఓకాన్ ట్రాఫిక్ ఉండింది. గుద్దేశాడు కదా. ఆ, ట్రాఫిక్ ఉండింది, రకరకాలు ఓకాన్ జరిగినాయి. ఆ, ఓకాన్ క్రాష్ అయిపోయింది కదరా. అవును అవును. డిఎన్ఎఫ్ అయిపోయాడు. నేను అసలు నెక్స్ట్ డే రావడానికి ఈరోజు మొత్తం అదే వచ్చేసి కదా, పాయింట్స్ కూడా ఓకాన్ క్రాష్ తెప్పించేశారు. అయిపోయాడు. వీడు ఇక్కడ P20 వస్తే హాస్ అయిపోయింది అనుకున్నాం. ఆ, ఆ, కానీ అదే షాకింగ్ గా అంటే ఇదే. ఫస్ట్ ఈ ఆల్బాన్ది వాడి 15-14 నికో హల్కంబర్గ్ అనేది. ఇంకా హడ్జర్ అలాన్సో, ఈ ఆల్బాన్ వీళ్ళే కదా. ఈ టాప్ 10కి వస్తే ఈ దూహన్ గడు ఆల్మోస్ట్ 11 వచ్చాడు. ఉమ్, 11 వచ్చాడు అంటే, వీడే 11 వచ్చాడు అంటే ఆల్పైన్ మెయిన్ డ్రైవర్ గ్యాస్లీ ఎక్కడ ఉన్నాడు, గ్యాస్లీ ఎక్కడ ఉన్నాడు అని చూస్తే ఫిఫ్త్ క్వాలిఫై అయ్యాడు రా వాడు. ఉమ్. ఫిఫ్త్. అసలుకి వాడు Q3లోకి వెళ్ళి మళ్ళీ 5లో పెట్టడం కారణం ఉన్నది. అది కూడా మ్యాక్స్ 7, నోరిస్ 6, 5 పెట్టాడు వీడు ఆల్పైన్ కార్లో. కానీ వీడు కార్ కూడా ఇంప్రూవ్ చేసి ఉంటారు. సీజన్ టు సీజన్ ఇంప్రూవ్మెంట్స్ జరిగి కార్ కూడా బెటర్ అయి ఉంటది అనుకుంటున్నాను. మ్మ్. ఎందుకంటే డూహన్ 11th రావడం అనేది కూడా కంప్లీట్లీ డూహన్ ఎఫర్ట్ అనే చెప్పలేము. కారు కూడా ఇదే అండి. కార్ కూడా కొంచెం అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చే ప్రతిసారి డిస్కషన్, కార్ ఎంత డ్రైవర్ ఎంత మనకి ఎప్పటికీ అర్థం కాదు. మనం అక్కడ ఉండి చూసేంత వరకు, డేటా చూసేంత వరకు కార్ ఎంత ఆ, డ్రైవర్ ఎంత అనే కాన్ఫ్లిక్ట్ ఎప్పటికీ ఉంటది. అరే కానీ అందరూ ఈ ఈ డిఫాల్ట్ FP3 అవి చూశాక మెక్లారెన్ 1-2 అనుకున్నాం. హ్మ్. కానీ నోరిస్ గడ్ ఏం చేశాడో వాడికి కూడా తెలియదు. సడన్ గా సడన్ గా క్వాలిఫైయింగ్ లో పిచ్చి తోపేస్తాడు. దాని తర్వాత సడన్ గా చోక్ చేస్తాడు. 6th ఎక్కడికో వచ్చాడు ఈసారి. నాకు చూస్తున్నా రేసు, లెక్రిక్ గాడిని దాటడానికి వాడు ఎన్ని ల్యాపులు తీసుకున్నాడంటే ఇంకా పడి పడి ఉమ్. పడి 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 లాస్ట్కి అసలు లెక్రిక్ గాడి దగ్గరికి వచ్చి దూరంగా వెళ్తున్నాడు, దగ్గరికి వచ్చి దూరంగా వెళ్తున్నాడు. అరే DRS పైన. ఫెరారీ కూడా బాగుండేరా కార్. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ, థర్డ్ ఫాస్టెస్ట్ అని చెప్పొచ్చు. మెక్లారెన్, మెర్సిడీస్, ఫెరారీ. హ్మ్, చెప్పొచ్చు. కాకపోతే హ్యామిల్టన్ కే ఎందుకో మరి క్వాలిఫైయింగ్ లో 9th వచ్చాడు. నాకు తెలిసి రిటైర్ అయిపోతాడు అనుకుంటున్నా హ్యామిల్టన్. ఇంకా 41, లేదరా 42. ఉంటాడు. డెఫినెట్లీ ఉంటాడు. ఏమో. వాడికి సెట్టింగ్స్ అలవాటు అవ్వట్లేదురా. దాని తర్వాత అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు రేస్ చూడు. రేస్కి వస్తే ఏమైంది, ఫస్ట్ ల్యాప్ లో ఏమైందిరా, నోరిస్ గాడు అవుట్ ఆఫ్ నోవేర్ 6th ఎక్కడో ఉన్నాడు. సడన్ గా పోయి థర్డ్ లో ఉన్నాడు. హ్మ్. అంత తోపు స్టార్ట్ ఎట్లా వచ్చిందిరా, లైక్ ఇంత వాళ్ళ యాక్సిలేషన్ వెళ్ళిపోయి సెకండ్ కార్నర్ లోనూ ఎక్కడో అక్కడే P3కి వెళ్ళిపోయాడు వాడు. అవును. దాని మనం అసలు తర్వాత చూసావా, ఈ ఆ, డిస్కషన్ లో పియాస్ట్రీ గురించి మాట్లాడట్లా, వాడికి గెలిచాడు రేస్. వాడు అసలు టాపిక్ లో లేడు మనకి. వాడు తప్ప అరే అందరి గురించి ఎందుకో మాట్లాడుతున్నాం. తెలుసారా, ఎందుకో తెలుసారా, పియాస్ట్రీ గురించి క్వాలిఫైయింగ్ అయిపోయాక ఈ నోరిస్ గాడే చెప్పాడు. పియాస్ట్రీ అందరినీ ల్యాప్ చేసేసి ఫస్ట్ వస్తాడు, ఐ విల్ ట్రై ఫర్ సెకండ్ అన్నాడు. అంటే మెక్లారెన్ కార్ అంత తోపు ఉందని వాడు ఆల్రెడీ డిక్లేర్ చేసి చెప్పేశాడు.
అంతే. ఫస్ట్ ఉన్నాడు ఫస్ట్ గెలుస్తాడని చెప్పి, అయినా వాడికి ఏముందిరా, ఫ్రెష్ ఎయిర్ లో నడుపుతున్నాడు, డర్టీ ఏం అవ్వాలా, ఎవరు వచ్చి గుద్దులా, ఏం కాలే వాడికి అసలుకి. అవును. నడిపాడు, బాగుంది కారు, కన్సిస్టెంట్ గా ఉన్నాడు. ఈ నోరిస్ అంటే తిక్కలు తిక్కలు చేశాడు, కానీ వాడైతే పర్ఫెక్ట్ గా ఉన్నాడు, వెళ్ళిపోయాడు. 71 పాయింట్స్ ఆస్కర్, 74 పాయింట్స్ నారిస్. థర్డ్ ఇప్పుడు మ్యాక్స్. హ్మ్. కానీ ఇప్పుడు చూసారా, నో మెక్లారెన్ ఎవరిని ప్రయారిటైజ్ చేస్తారు, వీడికా వాడికా? వాడికి వీడికి ప్రయారిటైజేషన్ ఏం ఫిక్స్ కాలేదనుకో, పొరపాటున మళ్ళీ ఒకవేళ రెడ్ బుల్ మళ్ళీ బాగుండి ఒక 2-3 రేసుల తర్వాత వచ్చిందనుకో, మళ్ళీ వీళ్ళకి కాంపిటీషన్ అయ్యి వాడు ఫస్ట్ వీడు సెకండ్ పోతే వీడు తీసుకుంటాడు మధ్యలో. అవును. ఇంకోటి మెక్లారెన్స్ గురించి మాట్లాడిన ఎందుకంటే తర్వాత. గుర్తుంది కదరా, అప్పట్లో మెర్సిడీస్ కి నీకు అదే రాస్బర్గ్ అని ఒకడు ఉండేవాడు, హామిల్టన్ ఉన్నాడు, ఇద్దరు అవును. బాగా నడుపుతారు. ఇద్దరు అండ్ ఇన్ వాడుతారు. బిట్వీన్ ఈ హామిల్టన్ స్ట్రీక్ అని బ్రేక్ చేసింది కూడా రోస్బర్గ్ మధ్యలో, అవును. 2015 16 ఏదో అనుకుంటా అందుకే చూస్తాను బ్రేక్ నిన్న. చేసింది. దేర్ ఇస్ నో వరల్డ్ ఛాంపియన్ హూ హ్యాడ్ మోర్ దెన్ 5 కన్సిక్యూటివ్ విక్టరీస్. కన్సిక్యూటివ్ మ్మ్. విక్టరీస్. వీడికి యాక్చువల్లీ మన సుమాకర్. షుమాకర్కి 4 కంటిన్యూస్గా, ఇంకా వర్స్టాపెన్కి 4, మళ్ళీ లూయిస్ హామిల్టన్ కూడా 4 యాక్చువల్గా. మధ్యలో మధ్యలో వీడు రోస్బర్గ్. గెలిచాడు. సో ఓవరాల్గా 7 ఉండొచ్చు లూయిస్ హామిల్టన్కి. ఓవరాల్గా షూమాకర్కి 7 ఉన్నాయి. కానీ నోబడి హ్యావ్ ఫైవ్ మ్మ్. కన్సిక్యూటివ్ విక్టరీస్. ఐ థింక్ కానీ దట్స్ గ్రేట్. వాళ్ళిద్దరికి ఏంటంటే టీమ్మేట్స్ లోనే ఫైట్ ఉండేది మెర్సిడీస్ లో. అవును. అవును. సేమ్ అలానే ఇప్పుడు కూడా అవ్వచ్చనే నాకు అనిపిస్తుందిరా. ఎందుకంటే ఫ్యాక్ట్స్ మాట్లాడితే ద మెక్లారెన్ ఈ సీజన్ కి డామినెంట్ కార్ తయారు చేశారని అనుకోవాలి. అన్లెస్ ఎక్కడో చోట ఈ నోరిస్ గాడు వీడు కానీ మిస్టేక్ చేస్తే తప్ప, వాళ్ళు క్వాలిఫైయింగ్ లో డౌన్ వస్తే తప్ప, వాళ్ళది వన్ పక్కా వస్తుందిరా, ఎవడో ఒకడు వీడు కానీ వాడు కానీ అన్నట్టు. అంతే. ఇంకోటి ఏంటంటే అక్కడ మెక్లారెన్స్తో నాకు తెలిసి, కానీ నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ లూయిస్ హామిల్టన్ కొంచెం అగ్రెసివ్గానే ఉండేవాడు, రోజ్బర్గ్ కూడా అగ్రెసివ్గానే ఉండేవాడు. ఇద్దరు ఉమ్, ఫైట్ లా ఉండేది. కానీ ఇక్కడ నాకు ఎక్కడ ఉమ్. పియాస్ట్రీ అంత అగ్రెసివ్ అనిపించట్లా. అంటే నేను గెలవాలి, ఓ కొట్టేయాలి, నేను అది దూసేయాలి, అది చేసేయాలి అన్నట్టు అరే, ఆ ఫీలింగ్ రాదు. ఇప్పటికి అనిపించట్లా, ఆ బికాస్ రోజు. ఇప్పటి అవును. వరకు వీడున్నాడు. రాని, ఈక్వల్ రాని, లేదా వాడిని డామినేట్ తీసుకొని వాడు ఎప్పుడైతే ఇంకొక రేస్ గెలిచాడు అనుకో, ఫస్ట్ వాడు సెకండ్ ఈడ్ వచ్చాడు అనుకో, అప్పుడు స్టార్ట్ చేస్తాడు చూడు మైక్లో, నేను అవును. ఇవ్వని ప్లేస్, నేను ముందుకు వెళ్తా. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే రూల్స్ ప్రకారంగా ఏంట మామూలుగా నోరిసే ఎక్కువ అనుకుంటా కదా. అవును. ఇంకోటి ఇన్ఫాక్ట్ వాళ్ళ క్యాలిక్యులేషన్ అంటే క్వాలిఫైయింగ్ లో ఎవడు బాగా వేస్తే వాడికే అదే పపాయ్ రోజు. ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టు. ఇంకోటి సో ఏంటంటే ఎక్కడో చోట ఇట్లా గొడవ అయితే అవును. రసెల్ ఆర్ వెస్టాపెన్ ఎక్కడో చోట ఈ కానీ మనం అదే మెక్లారెన్స్ నుంచి ఇంకో ముందుకెళ్ళి వేరే టీమ్స్ గురించి మాట్లాడితే ఐ థింక్ రసల్ ఇది చాలా క్రేజీ డ్రైవ్ అనిపించింది నాకైతే. రసల్ యాంటనెల్ ఇద్దరు కూడా అంటే ట్రై చేస్తున్న చెప్పి ఓవర్టేక్స్ చేస్తున్నారు, పుష్ చేస్తున్నారు, పుష్ 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 చేసి వెళ్తున్నారు మొత్తాన్ని. ఐ థింక్. అరే ఆంటనెల్లి గాడికి మొత్తం బిస్కెట్ అయిపోయిందిరా, వాడి స్ట్రాటజీ ఏమైందో తెలీదు, 3 టైమ్స్ పిటికెళ్ళాడు వాడు ఏండో. అందుకే పాపం వాడి పాయింట్స్ కి వచ్చేవాడు, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ డ్రైవ్ బాగా చేశాడు రా, అందరిని అరే క్రాస్ చేస్తూ క్రాస్ వాడు చేస్తూ బాగా వెళ్ళాడు. డ్రైవ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అసలు రేస్ బిగినింగ్ లో చూస్తే ఆ మ్యాక్స్ దాటినేలా వాడు ముందే ఉన్నాడు, ఓవర్టేక్ చేశాడు, అన్ని అన్ని ముందు ఉండిపోయినాయి. జస్ట్ 18 ఇయర్ ఓల్డ్ 17 ఇయర్ ఓల్డ్ వాడు ఇంకా అంతే. ఆ దాని తర్వాత ఆ పిట్ స్టాప్ దగ్గర వీళ్ళకి ఏం స్ట్రాటజీ వేసారో తెలియదు కానీ వాళ్ళు అది థర్డ్కి వచ్చేసారు. 3 పిట్ స్టాప్స్ చేయాల్సి వచ్చింది వాళ్ళది. అవును. కిమ్మి ఆంటనెల్లి గారికి స్ట్రాటజీ పోయేటప్పటికి అవుట్ ఆఫ్ పాయింట్స్ వెళ్ళిపోయాడు, లేదంటే పక్కా హీ డిజర్వ్డ్ పాయింట్స్. అవును. ఆ, ఇంకా ఆల్పిన్స్ గురించి కానీ మాట్లాడాం. మెయిన్ బిగినింగ్ లో చూస్తే అనుకో, రేస్ స్టార్టింగ్ ఏమైంది, నోరి జుమ్ 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 అని 3కి వచ్చాడు. 3కి వచ్చేసాక కొంచెం దూరం వెళ్ళాక మ్యాక్స్ కంప్లైంట్ పెడతాడు, చూసా ఫైవ్ సెకండ్ ఆ ఫైవ్ రేడియో సెకండ్ మెసేజ్. 5 సెకండ్ వీడు పెనాల్టీ ఆ వస్తుంది. ట్రాక్ కార్ ని ఒక లైన్ బాక్స్ లో పెట్టుకోవాలి, ఆ, వీడు ఆ లైన్ దాటి ముందే తొక్కేశాడు అన్నట్టుగా, హీ క్రాస్ దట్ లైన్ అని చెప్పేశాడు. పక్కనే ఉన్నాడు కాబట్టి ఆ కనిపించింది. ఇట్లా చూసి ఆడ దాటలేదా, ఇడికి ఉంటది అని చెప్పి చెప్పాడు. అది వేసి, అది వేస్తే వాడికి 5 సెకండ్స్ పెనాల్టీ ఇచ్చారు. 5 సెకండ్స్ ఈజ్ లైక్ నథింగ్. ఉమ్. అసలు మాయమైపోయింది అది. ఒక పిట్ స్టాప్ లో వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు, స్లో అయిపోయింది, సేఫ్టీ కార్ అన్నారు, 5 సెకండ్స్ కనపడలా.
5 సెకండ్స్ అయిపోయింది. సాటిస్ఫై చేస్తాడు దాన్ని. సాటిస్ఫై చేసేసుకొని మళ్ళీ P3కి వచ్చాడు వీడు. P4కి. అరే ఏంట్రా బాబు వీడు అంటే ఇంకా కానీ పియాస్ట్రీ వీడు, లెక్లెర్క్ వీడు, హామిల్టన్. హ- హామిల్టన్ అక్కడ అనుకున్నా లేడా? హామిల్టన్ కొంచెం హామిల్టన్ ఇంకా పైన వస్తాడని, ఆ, కానీ హామ్- డిఫెండ్ చేసేంత అవ్వలే. అట్లీస్ట్ లెక్లెర్క్ అయినా చేస్తాడు అనుకున్నా కానీ ఎక్కడో వాడి కొంచెం వల్ల కూడా కాదు. చారం పోయింది. కానీ హామిల్టన్కి ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా. వస్తాడు వస్తాడు, అలవాటు కాల కార్. నాకైతే అదే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూడు. ఎందుకంటే వాడు కూడా చూసాను కదా, డ్రైవర్ ఆఫ్ ద డే నిన్న రసల్ కి ఇవ్వాలి నువ్వు అన్నట్టు, ఎందుకంటే ఆ, రసల్ గురించి మనం స్పెషల్ గా మాట్లాడాలి తర్వాత. ఆ, కానీ హ్యామిల్టన్ కి ఇచ్చారు, ఎందుకంటే వాడు P9 నుండి పైకి వచ్చాడు కదా, ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేసుకుంటూ వచ్చాడు కదా. పాయింట్స్ గెయిన్ చేశాడు నిజమే, కానీ కార్ సరే బాగుండింది, ఇంకా స్ట్రాటజీ బాగుండింది. ఓటింగ్ అన్నది ఫ్యాన్ బేసిస్ పోయిందలే. ఇంకా హ్యామిల్టన్ వచ్చాడు అంటే హ్యామిల్టన్ ఫ్యాన్స్ అందరు వేస్తారు కదా పద.com లో. ఆ, కానీ స్ట్రాటజీ కూడా బాగుండింది వాళ్ళు ఫెరారీది. ఫస్ట్ ఇంకోటి నేను ఎందుకు యాక్చువల్లీ అంటున్నా. వాళ్ళిద్దరే మీడియం వేసుకొచ్చారు, అందరు సాఫ్ట్ లో ఉంటాయి. అవును, అవును. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే హామిల్టన్ది, నువ్వు మెసేజెస్ తీసుకున్నావు అనుకో లాస్ట్ ఇయర్ ఒకటే మాట్లాడదాం. హౌ వాజ్ రసల్ సో గుడ్ దెన్ లూయిస్ హామిల్టన్ లాస్ట్ ఇయర్ కదా? ఈ ఇయర్ కూడా అవును. ఈ ఇయర్ కూడా నువ్వు చూసుకుంటే కిమి ఆంటనెల్లి ఈస్ డెఫినెట్లీ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ వాట్ లూయిస్ హామిల్టన్ పర్ఫార్మ్ లాస్ట్ ఇయర్. ఉమ్. కిమి ఆంటనెల్లి పక్క ఇస్ పక్కనే అయితే ఉంటున్నాడు. పక్క పక్కనే ఉంటున్నాడు. సో ఆ పరంగా నేను ఆలోచిస్తున్నాను అంతే. ప్రాబబ్లీ లూయిస్ హామిల్టన్ ఎక్కడో స్ట్రగుల్ అవుతున్నాడేమో అని. ఎందుకంటే నువ్వు చూసుకుంటే ఈ టైంలో సైన్స్ కూడా ఎట్ ఉమ్. పేస్కి వచ్చేసాడు ఆ కార్తో, విలియమ్స్తో. 2 to 3 రేసెస్ అయినాయా ఇప్పటికీ మనకి? 3 రేస్, ఇది 4 హామిల్టన్ కూడా వచ్చేసాడు కదా, వచ్చాడు అన్నట్టు అనిపించట్లా ఎందుకో. S20 వచ్చేసాడు కదరా. వీడు 3 వాడు 4 ఏముంది. నిజమే. వీడు 4 వాడు 5లే, ఉమ్, దాటేసాడు కదా నోరిస్ లాస్ట్ లో. వీడు ఉమ్. 4-5 వచ్చేసాడు. చూడాలి ఇంకా లాంగ్. హామిల్టన్ బ్యాక్ వచ్చేసాడు అనాలి. వచ్చేసాడు అనాలి కానీ బట్ యా. పియాస్ట్రీ 1, వెస్టాప్, గ్యాస్లీ రా. గ్యాస్లీ అయితే నేనేమనుకున్నా సార్, ఇటు గ్యాస్లీ లక్ బాగుండి దీంట్లో వచ్చాడు, రేస్ పేస్ ఆల్పైన్ పోతుంది, రేస్ స్టార్ట్ అయినా 1 ల్యాప్ 2 ల్యాప్స్ లో ఆల్పైన్ 10th వచ్చేస్తుంది, మ్యాక్స్ ఉమ్, ముందుకు వెళ్తాడు అనుకున్నారా. 10 ల్యాప్స్ కూడా అనుకోలే, 5 ల్యాప్స్ లో అయిపోద్ది ఆల్పైన్ అంటే ఇంకా డౌన్ కి వచ్చేస్తుండే. షాకింగ్. వాడు కదల, వాడు అక్కడే ఉంటున్నాడు, వాడు కదలట్లా. సాఫ్ట్ అయిపోయినాయి, సాఫ్ట్ అందరూ 10, 10, 12కి మార్చేస్తున్నారు. మార్చేశాక మ్యాక్స్ గాడు హార్డ్ వేసుకొచ్చాడు. ఉమ్. హార్డ్ వేయడంతో ఏమైందంటే హార్డ్ బాగా పనిచేయట్లా. సో ఓకాన్ మీడియంస్, ఓకాన్ ని కూడా దాటలేకపోతున్నాడు ఇప్పుడు. అవును, దాని తర్వాత ఏమైంది, ఓకాన్ వీడు, గ్యాస్లీ ఓకాన్ వీడు, ఫాన్ని కూడా దాటట్లా. గ్యాస్లీని వదిలిపెట్టే, గ్యాస్లీ దాట్లా, వీడిని దాట్లా, కిందికి వెళ్ళిపోతున్నాడు. దాని తర్వాత ఇక్కడ యా ఇంకోటి ఆ, మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఉమ్, సాఫ్ట్స్ గురించి వచ్చినప్పుడు టాపిక్, 23 ల్యాప్లు సాఫ్ట్లో బహ్రీన్ గ్రాండ్ ప్రీలో నడిపాడు అసలు. 23 ల్యాప్లు సాఫ్ట్. ఎగ్జాక్ట్లీ. అదే కదా, ఆ సాఫ్ట్ ని అందరూ 12కి అయిపోద్ది 12కి అయిపోతుంది అన్నదని. రసల్, ఇప్పుడు రసల్ గురించి మాట్లాడదాం. రసల్ కి ఫస్ట్ పెనాల్టీ నిన్నటి నుండే స్టార్ట్ అయింది, ఒక డౌన్ వచ్చాడు. పోనీ కష్టపడి కష్టపడి మళ్ళీ సెకండ్ కి వచ్చాడు. సెకండ్ కి వచ్చాక డ్రైవ్ చేస్తున్నాడు, ఇట్ ఈస్ ఫైన్. మళ్ళీ ఎందుకంటే వెనకాలంతా ఈ లెక్లెర్క్, నోరిస్ ఫైట్ చేసుకున్నారు, నేను వస్తా, హామిల్టన్ కూడా డిఫెండ్ చేస్తున్నాడు. వాళ్ళదంతా ఇది అయిపోతుంటే స్మూత్ గా పిఎస్టీ ముందుకు వెళ్ళిపోతున్నాడు రా. ఇన్ బిట్వీన్ మధ్యలో ఎక్కడో రసల్ కి ఇష్యూ స్టార్ట్ అయినాయి, కారు నడపడం రావట్లా. బేసిక్ గా ఏమైందంటే నేను ఆ రీడింగ్స్ చూసాగా, నేను ఆ రేస్ చూస్తే నువ్వు పక్కనున్న డేటా టేబుల్ నీకు మధ్యలో ఆఫ్ అయిపోయింది, గుర్తుందా. అవును, చాలాసేపు. లెఫ్ట్ సైడ్ చాలా సేపు ఆఫ్ అయింది ఏంటని చెప్పి F1 టీవీలో నువ్వు రైట్ సైడ్ నొక్కి డేటా నొక్కావు అనుకో, ఆ, ఇన్స్టెడ్ ఆఫ్ రేస్, నీకు ప్రతి వాడి పొజిషన్స్ వస్తుంది. ఏమైంది అని చూస్తే రసెల్ యొక్క ఈ మీటర్ ఏదైతే ఉందో చెప్తుంది కదా, 1 minute లో వేసాడు, 2 minutes లో వేసాడు, అలాంటి టేబుల్ ఉమ్. అది పాడైపోయింది. ఓకే. అండ్ వాడి ఆ టేబుల్ వల్ల వాడి పొజిషన్ మనకు అర్థం కావట్లా. అదేం చూపిస్తుంది, యాజ్ ఒక స్టాటిక్ వాల్యూ, పాడైపోయిన వాల్యూ చూపిస్తుంది కాబట్టి వాడిని P20లో పడేస్తుంది, P1 పడేస్తుంది, P20లో పడేసి ఆ టేబుల్ అనేది ప్రాబ్లం అయిపోతుంది. బికాస్ అవును, అందరి వాల్యూస్ అప్డేట్ అవుతున్నాయి, వీడు ఒక్కడిది తప్ప.
అవును. దీంట్లో ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉందేమో చూడాలి కానీ. టెక్నికల్ గా చాలా సో జరిగింది యాక్చువల్ గా. ఇక్కడే అక్కడే ఒక పాయింట్ మళ్ళీ. ఉమ్, టెక్నికల్ గా అది జరిగింది, వాడికి చాలా ఇంటర్నల్ గా చాలా పోయినాయి. బ్రేకులు పని చేయట్లేదు అంటాడు, అది పని చేయట్లేదు అంటాడు, స్టీరింగ్ తిప్పడానికి రావట్లేదు దాని అంటాడు. తర్వాత వాడిది అసలు ఎనాలిసిస్ చూస్తేరా ఎంత కామెడీ అయిందంటే, అది ఆ టేబుల్ పోయిందిరా. ఆ, టేబుల్ పోయడం వల్ల ఒక కామెడీ ఏమైందంటే, సో వీటి రీడింగ్స్ మనకు అర్థం కావట్లా, మనకు ఆ, కూడా అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు, వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు కాబట్టి టేబుల్ రావట్లా. సరే టేబుల్ రావట్లా అని భరించి చూస్తుంటే, కామెడీ ఏంటంటే నోరిస్ కి వీడి టేబుల్ రావట్లే కాబట్టి వాడు డిఆర్ఎస్ లో ఉన్నాడో లేదో వాడికి తెలియదు. అవును. సో పాయింట్ ఏంటి, నువ్వు డిఆర్ఎస్ +1 లో ఉంటేనే కొట్టగలవు. అవును. అంటే ముందోడి రీడింగ్స్ +1 కన్నా తక్కువలో ఉంటేనే కొట్టగలవు. ఇప్పుడు వీడు తప్పుగా డిఆర్ఎస్ కొట్టాడు అనుకో, డిఆర్ఎస్ ఇన్ఫ్రింగ్మెంట్ ఫైన్ పడుతుంది. పెనాల్టీ పడింది కూడా, ఆ పడి తీస్తారు. ఆ ఆ, అదేంటి, అది రసెల్ కి, అది రసెల్ రసెల్ కి పడింది. నోరిస్ కి ఏమైందంటే, ఆహా, వీడు అర్థం వాడిని కావట్లే. ఓవర్టేక్ చేయాలి కదా డిఆర్ఎస్ కి. అవును. వాడి రీడింగ్స్ చూసి వీళ్ళు చేసుకోవాలి ఆన్ ఆఫ్ అని. వాడి రీడింగ్స్ పాడైపోయింది. వీడేంటి, నేను చేయాలా లేదా అని డిఆర్ఎస్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే, వాడికి ఏమైంది, డిఆర్ఎస్ పీకింది. పీకినప్పుడు వాడు ఏం చెప్పాడంటే, నేను చెప్పేంత వరకు నువ్వు మాన్యువల్ డిఆర్ఎస్ వేయాలి, లేదంటే వేయలేవు. బేసిక్గా డిఆర్ఎస్ అంటే డ్రాగ్ రిడక్షన్ సిస్టమ్ ఏదో ఉంటుంది. ఆ, దానివల్ల ఏంటంటే నీకు ఎక్స్ట్రా యాక్సలరేషన్ వస్తుంది ఆ కొంచెం గ్యాప్ లో. ఆ అది అవును. ప్రతి అవును. ట్రాక్ లో కొన్ని రీజియన్స్ పెడతారు, ఈ సెక్టర్ లో ఈ టర్న్ దగ్గర నుండి ఈ టర్న్ వరకు డిఆర్ఎస్ ఉంది అని. సో యూ కెన్ యాక్టివేట్ ఇఫ్ యు ఆర్, ఇఫ్ యూ అండ్ ద గై అహెడ్ ఆఫ్ యూ కి 1 సెకండ్ కన్నా తక్కువ ఉంటే యూ కెన్ యాక్సలరేట్ అండ్ ఓవర్టేక్ హిమ్. సో దీంట్లో ఏమైందంటే, వీడి డిఆర్ఎస్ పాడైపోవడం వల్ల, ఇన్ జనరల్ గా ఇది ఆటోమేటిక్ గా అవుతుంది డిఆర్ఎస్, కానీ వీడు మాన్యువల్ డిఆర్ఎస్ కొట్టడం వల్ల వీడు సెక్టార్ లో ఆ టర్న్ వచ్చినప్పుడే కొట్టాలి. వీడు దానికన్నా ముందు కొడితే ఫైన్. నువ్వు ఫైన్. డిఆర్ఎస్ జోన్ లోనే కొట్టాలి. అది డిఆర్ఎస్ లో ఆటోమేటిక్ మెథడ్ కాబట్టి అందరూ కరెక్ట్ కొడతారు. వీడికి మాన్యువల్ కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి ప్రాబ్లం అయింది. దాని తర్వాత ఏమైంది, అలా అలా వీడికి ఒక పెనాల్టీ వచ్చింది. పెనాల్టీ కాదు, డిఆర్ఎస్ ఇన్ఫ్రింగ్మెంట్ అయింది, వి విల్ టాక్ దిస్ ఆఫ్టర్ ద సెషన్ అని చెప్పి అప్పటికప్పుడు 10 సెకండ్స్ 20 సెకండ్స్ కాకుండా వాడికి బ్రెయిన్ ఉండి తర్వాత మాట్లాడదాం అన్నాడు. తర్వాత మాట్లాడాక ఏంటి, ఆ ఆ డిఆర్ఎస్ పని చేయట్లా, రేడియో బటన్ పని చేయట్లా. నెక్స్ట్ నెక్స్ట్ వాడు ఏమన్నాడంటే, ఐ విల్ డ్రైవ్ యాజ్ లాంగ్ యాజ్ ద స్టీరింగ్ వీల్ డజంట్ కమ్ అవుట్. అప్పటి వరకు అయితే నడుపుతాను, నేనైతే ఎలా నడుపుతాను తెలియదు అంటే, ఆల్మోస్ట్ లైక్ హీ కెన్ బి డిస్క్వాలిఫైడ్ అట్ ఎనీ మూమెంట్ అక్కడ. అవును. స్టీరింగ్ పని చేయట్లా, డిఆర్ఎస్ పని చేయట్లా, ఎవడో ఒకడ వెనకాల నుండి వస్తాడు. స్టీరింగే పని చేయట్లా అంటే ఇంకా కార్ ఎలా తిరుగుతుంది, అది ఎంత బ్రేక్స్ స్పీడ్ లో నడిపాడు, ప్రాబ్లం. అది ఎంత స్పీడ్ లో నడిపాడు, నారిస్ గడ్ క్రాస్ అది చేయలేకపోయాడు. చాలా ల్యాప్లు క్రాస్ టూలో చేయలేకపోయాడు. మెయింటైన్ చేశాడు, ఆ, నోరిస్ ని దాటి నియకుండా. అక్కడ గ్రేట్నెస్. ఫస్ట్ టైం అంటే, రసల్ అంటే అండర్ రేటెడ్ అయిపోతురా. లైక్ ఏముంది, నోరిసా, వీడా, లెక్లెర్కా, మ్యాక్స్ అంటాడు కానీ, ఆ కాంపిటీషన్ లో ఎందుకో వీ డోంట్ కన్సిడర్ రసల్ గాని, రసల్ యూ హ్యావ్ టు కన్సిడర్ మీ అన్న మాటని ప్రూవ్ చేసుకున్నాడు వాడు. చాలా క్లియర్ గా ఈరోజు చెప్పాడు. అసలు ఎంత బాగా డ్రైవ్ చేశాడు నిజంగా చూసి, అరే మనిషా నువ్వు ఇంకేదైనా గోట్ లాగా డ్రైవ్ చేసావు అనిపించింది. అసలు ఆ కార్ అరే అంటే. దాని తర్వాత రిపోర్ట్ లో నేను చూసాను. ఆ, సో సెషన్ అయిపోయాక వాడికి పెనాల్టీ ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడారు. దాని తర్వాత చూస్తే డిఆర్ఎస్ ఇన్ఫ్రింజ్మెంట్ అని ఇది పడింది కదా, అప్పుడు వాడికి ఇస్తే ఏమైందో చెప్పారు. మ్హూ. ఎగ్జాక్ట్ గా ఏమైంది తెలుసా, వాడి సిస్టమ్ అంటే, మనకి F1 కార్ రిమోట్ లో 100 బటన్లు ఉంటాయని తెలుసు కదా, అవును. దాంట్లో ఎంత ప్రాబ్లం అయిందంటే, డిఆర్ఎస్ పని చేయట్లా, స్టీరింగ్ తిరగట్లా, అవి తిరగట్లా. ఇవన్నీ రిపోర్ట్ చేయడానికి ఏంటి, రేడియో బటన్ నొక్కి టీంకి చెప్పాలి. ఉమ్. కామెడీ ఏంటంటే, ఆ రేడియో బటన్ నొక్కితే డిఆర్ఎస్ ఓపెన్ అయిందంట. ఓ. సో విత్ ఇన్ ఆ గ్యాప్ లో, నొక్కిన గ్యాప్ లోనే వెంటనే మళ్ళీ ఆఫ్ బటన్ నొక్కేసి మూసేశాడు డిఆర్ఎస్. ఆ, అది ఆ రీజన్ లో డిఆర్ఎస్ ఓపెన్ చేయకూడదు కాబట్టి వాడి మీద గొడవ వచ్చింది. కానీ వాడికి తెలియదు కదా, అది ఇట్స్ జెన్యున్ మిస్టేక్. అది అది చెప్పాడు ఇమ్మీడియట్ గా. చెప్పేసి ఏం చేశాడంటే, వాడు ఆ రిపోర్ట్ లో తర్వాత వచ్చిందిరా, 37 మీటర్స్ వాడికి లాభం అయిందంట. 37 మీటర్సే ఆ డిఆర్ఎస్ అడ్వాంటేజ్ అయింది, విచ్ కెన్ స్టాటిస్టికల్లీ మీన్ హీ కెన్ గెయిన్ అప్ టు 0.02 సెకండ్స్ అడ్వాంటేజ్ వచ్చింది ఆ, ఓవర్ ఎవ్రీ వన్.
అక్కడ మామూలుగా నడపకుండా డిఆర్ఎస్. బట్ దానికి కాంపన్సేషన్ గా దాని తర్వాత వాడు మైక్ ఆన్ చేసి ఇవన్నీ చెప్పడం వల్ల మనకు లాభం అయింది. వాడు నెక్స్ట్ ల్యాప్ లో ఆల్మోస్ట్ 0.2 సెకండ్స్ వరకు, 2-3 సెకండ్స్ అడ్వాంటేజ్ ని వదిలేసుకున్నాడంట, బికాస్ ఉమ్, డిఆర్ఎస్ పని చేయట్లా. ఉమ్. ఇది వాడు క్లియర్ గా మెన్షన్ చేయడం వల్ల వీడికి అడ్వాంటేజ్ అయ్యేది 0.02 సెకండ్స్, కానీ జీరో పాయింట్ టూ టూ సెకండ్స్ సెకండ్స్ వీడు డిసడ్వాంటేజ్ అయింది. డిసడ్వాంటేజ్ అయింది. సో స్టాటిస్టికలీ డింట్ గెయిన్ ఎనీ అడ్వాంటేజ్, మళ్ళీ విను ఇక్కడ, కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ దిస్. 0.2 సెకండ్స్ ఒక ల్యాబ్కి కాదు, మల్టిపుల్ ల్యాబ్స్కి డిసడ్వాంటేజ్ అయింది. సో అది చూసుకుంటే 0.4 6 సెకండ్స్ వాడు డిసడ్వాంటేజ్, 0.02 సెకండ్స్ వాడు పుష్, వాడు ఒక ల్యాప్లో రేడియో ఆన్ చేసింది. దానికోసం అని చెప్పేసి వాళ్ళు, నువ్వు అంతగా గెయిన్ అవ్వలే కాబట్టి, ఇన్ఫాక్ట్ లాస్ అయ్యేద్దాం లేదా మాకు అనవసరం, ఓవరాల్ గా లాసే అవ్వాలి. గెయిన్ అయితే ఫైన్ పడేది, లాస్ అయ్యాడు కాబట్టి అని చెప్పేసి నో ఇది వేశారు. అందుకోసం నాకు కూడా నిన్న వాడు P2 హీ డిజర్వ్డ్ ఇట్ అన్నట్టే అనిపించింది. నిజంగా అసలు, అంటే బా, ఏం డ్రైవర్ అదైతే నిజంగా నేను చూసి బా, ఏ భలే అనిపించింది నిజంగా. ఇంకా లక్కీగా ఆ మ్యాథమెటిక్స్ ఎవడో చేశాడు భయ, 0.2 - 0.02 = 0.26, కాబట్టి నువ్వు నష్టపోయావని. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే యూకి సునోడా కూడా చాలా బాగా డ్రైవ్ చేశాడు అనిపించింది నిన్న. And ఆ యోగి కార్లో సోనాడా సగం మందిని గుద్దుకుంటూ పోయి, చూసా సెయిన్స్ తీసుకుపోయింది వాడే. సెయిన్స్ అవుట్ అయిపోయిన వెంటనే సగం చెక్కముక్క ఎరిగిపోయింది అక్కడ ఆ, పక్కన. ఆ, కార్ చెక్కముక్క ఎరిపోయాక చెక్ అబౌట్ యూకి వాడే గుద్దేశాడు నన్ను. ఫస్ట్ వాడిని ఇన్వెస్టిగేట్ చేయండి, నేను అవుట్ అయిపోయినా సరే వాడి మీద ఇన్వెస్టిగేట్ చేయండి అన్నారు. వాడి మీద కూడా ఏం పడలా. అట్లా చాలా మళ్ళీ నేను పెనాల్టీలు కూడా చాలా పడింది. లాసన్ గాడి మీద ఎన్ని పెనాల్టీలు పడినాయో, వాడు ఏం చేశాడో అర్థం కాల. 5 సెకండ్ లాసన్ పెనాల్టీ. గడు ఏం వాడిని కెమెరాలో కూడా చూపెట్టలేరా? మంచిదే. ఇంకా ఏ టీం చూసినా వస్తాడు అనుకున్నా వాడిని దేంట్లో వేసినా కూడా, బట్ ఓకే. నౌ దట్ లాసన్ ఆ కార్ ఇచ్చిన వెనకాలే ఉంటూ వీడు పాయింట్స్ గెయిన్ చేయడం వల్ల రెడ్ బుల్ ఫ్యాన్స్ ఆర్ ఎవరికైనా ఓకే, యూకి ఛాన్స్ చేయడం కరెక్ట్ గానే ఉంది. అండ్ పాయింట్స్ కూడా వచ్చింది ఈసారి +2. అది కూడా ఏంటి, మ్యాక్స్ 7th వస్తేనే వీడు 9th వచ్చి పాయింట్స్ తెచ్చుకున్నాడు అంటే ఓకే, బాగుంది. బికాస్ ఇందాక మనం మాట్లాడిన దాని ప్రకారం రెడ్ బుల్ వాళ్ళకి ఏంటి వస్తా, మ్యాక్స్ కి పాయింట్స్ వస్తే మ్యాక్స్ కి దగ్గరలో ఉండాలి. ఈవెన్ వాళ్ళకి ఏం చెప్పారంటే యూ హ్యావ్ టు, ఇప్పుడు నేను టీంకి తెస్తుంది మ్యాక్స్ కి, నువ్వు ఛాంపియన్షిప్ కి హెల్ప్ చేయాలి. ఎంత చేయగలి, స్టే యాజ్ క్లోజ్ టు యాజ్ మ్యాక్స్. మ్యాక్స్ 6 వచ్చాడు అంటే వీడు 9 రావడంలో అన్నది వాళ్ళకి ఏం ప్రాబ్లం 6 లేదు. వచ్చాడా, 7 వచ్చా, బికాస్ లాస్ట్ లో అన్ఎక్స్పెక్టెడ్లీ లాస్ట్ ల్యాప్ లో గ్యాస్ దాటాడు. ఓవర్టేక్ చేయడం వల్ల 7-6 వెళ్ళాడు. అవును. కానీ గ్యాస్లీ ఏమన్నా డ్రైవింగ్ అసలు ఛాన్సే ఇవ్వలేదురా. 56th ల్యాప్ వరకు మ్యాక్స్ ని వెనక పెట్టాడు అంటే తోపని చాలా కష్టం, చెప్తున్నా. లాస్ట్ ల్యాప్ లో మూవ్ అయ్యాడు. 57th ల్యాప్ హీ ట్రైడ్ ఎవ్రీథింగ్, ట్రై చేసి టర్న్ 4 లో పోయింది. టర్న్ 4 లో పోయేటప్పటికి సరే, కానీ సూపర్ డ్రైవ్ నిజంగా. అక్కడ నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ మ్యాక్స్ చూస్తే వాడు ఎంత వెనకాల పెట్టాడు ఛాంపియన్ ని, అది అప్రిషియేట్ చేయొచ్చు. అలా బట్ చూసారా, రేస్ అలా అలా అయిపోతుంటే పేర్మ్యాన్ ఫ్రమ్ P20 టు టు P10. P10, వాడిని ఏమనాలి చెప్పు. అవును, గ్రేట్ డ్రైవ్. లాస్ట్ టైం కూడా P10. ఓకాన్ నిన్న యాక్సిడెంట్ చేసి ఇక్కడ అవును, P7, అవును. P8, P7 చేస్తున్నారు. ఆలివర్ అక్కడ బేర్మెన్ హాస్ నీకు అసలుకి వాడికి యాక్సిడెంట్ అవడమే ఇంకా బెటర్ అయిందిరా. అదే ఆ కార్ ఇది. ఆలివర్ బేర్మెన్ లాస్ట్ 3 రేసెస్ లో పాయింట్స్ తీసుకొచ్చాడు, అది అదే గ్రేట్నెస్. కదా, అదే కదా. సో ఐ థింక్ ఆల్ ద రుకీస్ చాలా పెడుతున్నారు టీమ్స్ లో. అరే ఇన్ వన్ వే చెప్పాలంటే రేస్ ఇస్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ రా ఈసారి. జపనీస్ అవేవో అనుకున్నాం కానీ ఎంత బోర్ కొట్టిందంటే ఏం కాలే అక్కడ. ఈ రేస్ లో ఇక్కడ ప్రతి క్షణం టక్ టక్ ప్రతి టక్ టక్ క్షణం అని ఏదో ఎవడు ఒకటి నడుస్తూ ఉండేది. గుద్దేస్తాడు, ఎప్పుడో ఒకసారి రెడ్ ఫ్లాగ్ వస్తుంది, అవి ఇవి. సో కానీ కానీ అన్ఫార్చునేట్ ఫర్ సైన్స్, పక్క ముందుంటే పక్క హీ మైట్ గెట్ అట్లీస్ట్ పాయింట్స్ P10 వచ్చేవాడు, పాయింట్స్ వచ్చేది. ఎందుకంటే ఎట్ వన్ పాయింట్
P7 యాజ్ P8 లో ఉండే. యూకీకి వీడికేగా ఫైట్ అవుతుంది. అండ్ అవును. యూకీ ఆ టర్నింగ్ లో రేస్ ఇన్సిడెంట్ వల్ల గుద్దేశాడు, ప్లాస్టిక్ ముక్క ఇరిగిపోయింది. కానీ లేదంటే హ్యూ 9 or 10 వచ్చేవాడు. యాక్చువల్లీ అలెక్స్ ఆల్బోన్ ఇంకా కార్లోస్ సైన్స్ మధ్యలో P6 P7 లో ఉన్నారు. వాళ్ళు కింద ఉమ్. పడిపోయారు, పిట్ చేసి మళ్ళీ పైకి వస్తున్నారు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తున్నారు. ఆ టైంలో వీడికి యాక్సిడెంట్ జరిగింది. ఆల్బన్ ఏమో బ్యాడ్ స్ట్రాటజీ పడింది, హార్డ్ చేశారు లాస్ట్ లో వాడికి. వాడు మొత్తం వెనకాలకి వెళ్ళిపోయాడు ఇంకా. అరే అన్ఫార్చునేట్ అండి సరా. హార్డ్ చేశారు కాబట్టి బ్యాడ్ అని అనుకుంటాం కానీ హార్డ్ వేయాలి అక్కడ. ఇంకేం అవును. వేస్తాం మరి. మళ్ళీ సాఫ్ట్ ఇంకోసారి 10 మీడియం వేసుంటే అయిపోయేది. వెళ్ళిపోతుంది. మీడియం చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి మీడియం వేస్తే సరిపోతుంది కదా, హార్డ్ టూ వేస్తే కాంపౌండ్స్. టూ కాంపౌండ్స్ వాడితే సరిపోతుంది కదా. ఎంతసేపు అనేస్తావు టూ? ఇప్పుడు సాఫ్ట్ మీద 23 laps అసలు వెళ్ళినప్పుడు మీడియంస్ పైన వీళ్ళు అట్లీస్ట్ 20 laps చేయగలరు అది కదా. రసెల్ వేసాడు కాబట్టి అక్కడ స్పెషల్ అయింది. అట్లా అట్లా. అది అక్కడ వేసేంత వరకు తెలియదు కదరా. ఇన్ఫాక్ట్ అందరు అక్కడ కంప్లైంట్ చేసేస్తున్నారు సాఫ్ట్ కి పోయింది అని చెప్పి. బట్ నాకు కొంచెం అండ్ అనిపిస్తుంది ఎందుకో అప్పుడప్పుడు. నువ్వు మన అన్న పాయింట్ తీసుకొస్తే ఉమ్, ఈ డ్రైవర్స్ అందరూ కొంచెం టైర్స్ ని ముందే వదిలేస్తారా అనిపిస్తుంది. అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్రిమెచ్యూర్ గా హీట్ ఉన్నప్పుడు ఆ, కొంచెం ఇంకా పుష్ చేసి తీసుకెళ్తే వీళ్ళు తక్కువ పిట్ స్టాప్స్ చేసుకోగలరు కదా అని. ఐ లవ్ వెన్ సమ్మన్ ఇస్ ట్రైంగ్ టు డూ లోవర్ పిట్ స్టాప్స్. ఎందుకంటే పుష్ చేస్తున్నట్టు కార్ని, స్కిడ్ అయిపోతున్నా ఏమైపోతున్నా కూడా ఉమ్, దాటనివ్వకుండా పిట్ స్టాప్ చేయకుండా వెళ్తున్నారు అంటే. మ్యాక్స్ మ్యాక్స్ అది చేయడు జనరల్ గా. మ్యాక్స్ త్వర త్వరగా మార్చేస్తాడు టైర్లు, మళ్ళీ క్రాస్ చేయడానికి ట్రై చేయొచ్చు చేస్తాడు. బట్ విత్ రిస్క్ రా. విత్ రిస్క్. రిస్క్ ఉంటది కదరా. నువ్వు అవును. నడుపుతావు, సరే నడుపు పోనీ. గ్రిప్ లేకపోతే జారి గుద్దేయచ్చు. ఉమ్. పోనీ గ్రిప్ ఉందే అనుకో, కార్ వెయిట్ తగ్గింది అనుకో, 1 kg ఉంటది, P20 వేస్తారు, డిస్క్వాలిఫై చేసి పడేస్తారు. అందుకోసం ఎందుకంటే డిగ్రేడేషన్ బట్టి కదరా. నీకు జబా 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 అక్కడ అక్కడ ఉండట్లా బేరిన్ లో ఆ టైర్స్ పనికిరాట్లా. కానీ భలే భలే సర్క్యూట్, భలే ఎంజాయ్మెంట్. ఏమన్నా కావని కానీ. నైట్ టైం కూడా అయింది ఈసారి, సో నీకు మార్నింగ్ అయింది, కంప్లీట్ గా చూడొచ్చు. నీకు కూడా అంత లేట్ అయి ఉండదుగా అక్కడ. నా- నాకు నైట్ 9:30 అలా ఉండే. పర్ఫెక్ట్. నాకు మార్నింగ్ ఈవినింగ్ 11 o'clock అట్లా ఉండింది. కానీ చూడాలి ఉమ్. నెక్స్ట్ రేస్ ఎట్లా ఉంటుందో. సౌదీ అరేబియా కదా, ఇఫ్ ఐమ్ రైట్. ఉమ్. అరే యా, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈసారి హామిల్టన్ పైకి వచ్చేటప్పటికి, లెక్లెర్క్ అండ్ వీడు పైన వచ్చేటప్పటికి, క్యాన్ యూ టెల్ ఫెరారీస్ బ్యాక్? చెప్పలేమురా, చూడాలి వాళ్ళ స్ట్రాటజీలు అవన్నీ. ఒక్క రేస్ తో ఒకటి స్ట్రాటజీ వేస్తే మొత్తం ఎత్తిపోతుంది వాళ్ళది. సో వీ కెన్ నెవర్ టెల్ అరే ఫెరారీ ఇస్ కాదరా, బ్యాక్. అన్ఫార్చునేట్ గా వాళ్ళు అదే రేస్ డిఎన్ఎఫ్ అయ్యారు కానీ అవ్వకపోయింటే బాగుండేది కదా. దే స్టిల్ అయ్యుండేది. దే ట్రైడ్ గుడ్ కదా. చూద్దాం నెక్స్ట్ రేసెస్ లో ఎట్లా జరుగుతుంది ఏంటి అని. ఏంటంటే అరే నువ్వు ఒకటి చెప్పరా, ఫ్రాంక్ కి చెప్పు. నీకు కార్లోస్ సైన్స్ ఒక స్ట్రాంగర్ డ్రైవర్ లాగా అనిపిస్తున్నాడా, లూయిస్ హ్యామిల్టన్ స్ట్రాంగర్ డ్రైవర్ లాగా అనిపిస్తున్నాడా ఫెరారీలో? మనకు మాట్లాడితే అట్లీస్ట్ ఈ రేసుల వరకు మాట్లాడగలం. రేపు చెప్తాను. ఫెరారీలో ఉన్నప్పుడైతే ఫెరారీలో ఉన్నప్పుడైతే సైన్స్, బికాస్ సైన్స్ గెలిచాడు కూడా. ఇక్కడ లెక్లెర్క్ ని దాటడం అనేది టార్గెట్ అయిపోయింది హామిల్టన్ కి. సైన్స్ కి విన్నింగ్, వాడు కూడా ఫస్ట్ వస్తాడు, అప్పుడప్పుడు వీడికి గెలుస్తాడు. వాళ్ళిద్దరూ పోటా పోటీలా ఉండేవాళ్ళు. పోడియంస్ మళ్ళీ వాడు ఫస్ట్ వస్తే ఉమ్. వీడు సెకండ్ రావడం, లేకపోతే వాడు సెకండ్ వస్తే వీడు ఫస్ట్ రావడం. ఈక్వల్ ఉండేది చాలా వరకు. ఆబ్వియస్లీ లెక్లెర్క్ కొంచెం బెటర్ డ్రైవర్ ఉండేవాడు కొన్నిసార్లు. కానీ బట్ యా. సో అరే బేసిక్ గా మళ్ళీ మనకి స్ట్రీట్ సర్క్యూట్స్ అవి ఇవి ఎప్పుడైనా స్టార్ట్ అయినాయి అనుకో, లెక్లెర్క్ బాగా నడుపుతాడు. అవును. అండ్ అన్ఫార్చునేట్లీ మన చెకో పెరేజ్ కూడా స్ట్రీట్ సర్క్యూట్ లో తోపు నడుపుతాడు. చెకో పెరెస్ మామూలు ఆడు లేడు నడపడు. కానీ కానీ మిస్ అవుతున్నాడు రా నిజంగా. చెకో పెరెస్ కూడా చాలా సపోర్టింగ్ డ్రైవర్ మ్యాక్స్ కి. కదా. అంటే నువ్వు ఎవరా ఎప్పుడైతే ఈ టాపిక్ తీసుకొచ్చావో, మరి యూకి అండ్ చెకోని కంపేర్ చేస్తే చెకో చెకో మాత్రం నైన్త్ తేలేడా కార్ని. ఈజీ తెస్తాడు. చెకో చాలా బెటర్ డ్రైవర్ రా. చెకో ఏంట్రా, ఆ చెకో యాక్చువల్ చెప్పాలంటే అసలు వేరే వాళ్ళు ఆపి మ్యాక్స్ ముందుకు పంపించి స్టార్టింగ్ కూడా చేసేటాడు చెకో. అంత స్ట్రెంత్ చూపించేటాడు. ఉమ్. అంటే స్లో చేయడం రేస్ ని, అరే లేకపోతే ఎవరు దాటనివ్వకపోవడం. సో
బ్యూటిఫుల్. ఇన్ఫాక్ట్ ఏంటంటే ఆ రేస్ కూడా ముందు పెట్టగలిగాడు కదరా. లైక్ ఈక్వల్ కాంపిటీషన్ ఇచ్చేవాడు, అట్లీస్ట్ దగ్గరకు ఉండేవాడు. ఎప్పుడైతే కార్ బాగోకపోవడం స్టార్ట్ అయిందో ఇంకేం చేయలేకపోయాడు. అప్పటి నుండి ఆ కన్స్ట్రక్టర్స్ 2023 ఎండ్కి అక్కడి నుండి వాడి గ్యాప్ వచ్చేసింది. కానీ అంతకుముందు చాలా క్లోజ్ ఉండేవాడు కదరా వాడు. అంతే. అరే వాడు కూడా యాక్చువల్లీ, గెలిచాడు మల్టిపుల్ రేసెస్. కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు నేను చెకో పెరెస్ కి మాత్రం. గ్రేట్ టీమ్మేట్, సేమ్ లైక్ వాల్టరీ బోటస్ ఫర్ లూయిస్ హ్యామిల్టన్, చెకో పెరెస్ ఫర్ మ్యాక్స్ వర్స్టాపెన్ అని చెప్పొచ్చు. చెప్పొచ్చు. So, అదే మిస్ అవుతాను. తో డ్రైవ్ చేస్తాడు ఎస్పెషల్లీ స్ట్రీట్ సర్క్యూట్స్ లో, ఆపలేరు ఎవరు జనరల్ గా. కింగ్ ఆఫ్ ది స్ట్రీట్స్ అంటారు అందుకే. ఉమ్. నిజంగా అదే అంటారా స్ట్రీట్ సర్క్యూట్ లో పెట్టేయమంటే నేను ఐ విల్ పుట్ ఆన్ చెకో దాన్ మ్యాక్స్. మ్యాక్స్ P6 అలా వస్తాడు, వీడు ఫస్ట్ లో కూడా రావచ్చు చెకో. అలాంటిది ఓకే, డెసిషన్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చూడాలి. ఇప్పుడు కరెంట్ చాలా ఫైనల్ గా లేటెస్ట్ స్టాట్స్ గురించి మాట్లాడితే ఉమ్, చాలా హేస్టీ డెసిషన్స్ అనిపిస్తుంది రా రెడ్ బుల్వి. ఏదో మీమ్స్ చేసే వాళ్ళని చూసి మార్చేస్తున్నట్టు అనిపిస్తుంది డ్రైవర్స్ అప్పుడప్పుడు. అంత క్విక్ గా మార్చడం డ్రైవర్స్ ని ఎప్పటికీ మంచిది కాదు ఎవరికి. ఎవ్రీబడి షుడ్ ఉమ్, బి గివెన్ దర్ ఓన్ డ్యూ టైం కదా. ఇప్పుడు ఆలివర్ బేర్మెన్ ఫస్ట్ రేస్ బాగా చేయలేదని పీకేశారు అంటే ఏమి ఉండేది పక్క. హాస్ వాళ్ళు వీడు బాగా చేయట్లేదు, ఇంకో డ్రైవర్ పెట్టుకుందాం. లేకపోతే ఆల్పిన్ వాళ్ళు గ్యాస్లీ గడ్ బాగా చేయట్లేదు, రిజర్వ్ డ్రైవర్ పెట్టుకుందాం. అలా చేస్తుంటే ఎవ్రీబడి ఇస్ ఎట్ దిస్తే కదా. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బి గివెన్ దర్ ఓన్ టైం అంతే. అదే బట్ ఫ్రమ్ నవ్ ఆన్ ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుందేమో అనిపిస్తుందిరా. బికాస్ చూసి హాస్ బాగా వచ్చింది. ఎందుకు వచ్చింది తెలీదు. విల్ దే మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ? నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2, ఆల్పైన్ ఇలానే పర్ఫామ్ చేస్తే దే విల్ బి ద ఫోర్త్ ఫాస్ట్ కార్, రెడ్ బుల్ కాదు. అవును. బికాస్ 1 2 3 ఆల్రెడీ తెలిసిపోయింది. మెక్లారెన్, మెర్సిడీస్, ఫెరారీ, ఇది రెడ్ బుల్. రెడ్ బుల్ మామూలుగా. బట్ ఒకవేళ అకార్డింగ్ లాస్ట్ రేస్ స్టాట్స్ ప్రకారంగా అయితే ఆల్పైన్ బాగుంది. విల్ దే మెయింటైన్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ రేస్? వీ డోంట్ నంబర్ నో. 1 క్వశ్చన్. హాస్ మళ్ళీ పాయింట్స్ వస్తుందా టాప్ 10 లో? ఇద్దరు కాకపోయినా అట్లీస్ట్ ఒకడైనా వస్తా. అవును. సేమ్ విత్ విలియమ్స్ రా. విలియమ్స్ కూడా కాంపిటేటివ్ కార్ అయిపోయింది ఇప్పుడు. ఎస్. విలియమ్స్ ఇప్పుడు వాళ్ళదేంటి వస్తారా? విలియమ్స్ అండ్ హాస్ ఆర్ ఆల్పైన్. ఆల్పైన్ మరీ అంత డౌన్ చేసి ఇప్పుడు చెప్పలేం కానీ క్యాన్ ఆల్ త్రీ ఫైట్ ఫర్ 8 9 10 పొజిషన్స్. నేను 1 2 3 యాక్చువల్లీ 4 5 6 చెప్పాను కానీ. ఫైవ్ ఫైవ్ యాక్చువల్లీ ఆస్టన్ మార్టిన్కి ఇవ్వాలనుకోవట్లా, ఎందుకంటే లాస్ట్ 3 రేసెస్ చూస్తున్నాను ఎక్కడ. నేషనల్ మాట లేదు భయ్. సో 5 6 7 వీళ్ళు కాంప్లీట్ చేస్తారు. 8 9 10 నాకు తెలిసి వీకార్ కూడా ఉంది, కానీ వీకార్ ఎక్కడి ఉమ్, వరకు వెళ్తుందో నాకు తెలియదు. లాస్ అన్న ఇంకా హడ్జర్ని పట్టుకుని ఇంకా ఉమ్. వీకార్ ఉండదు, బోటిలిటో కిక్ సౌబర్ ఉండదు. ఇంకా రెడ్ బుల్ మాత్రం ఫిక్స్ అయిపోవాలరా ప్లీజ్. ఆస్టన్ మార్టిన్ ఉండదు. ఈ 3 టీమ్స్ 8 9 10 అనుకుంటున్నాను. 5 6 7 వీళ్ళు ముగ్గురు ఎవరో ఒకళ్ళు. 1 2 3 4 ఇంకా మనకు తెలిసిందే, మెక్లారెన్, మెర్సిడీస్, ఫెరారీ, రెడ్ బుల్. బట్ మెక్లారెన్ కి ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ సీజన్, లేదా మరీ బోర్ కొడుతుంది. చూడాలి. సో ఓవరాల్ స్టాండింగ్స్ ప్రస్తుతానికి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ ఫస్ట్ నోరిస్ ఎంతరా? 70 74, 77 పాయింట్స్. 77. యా. పియాస్ట్రీ 74 పాయింట్స్. సో 1 2 వాళ్ళదే. సో దే ఆర్ లీడింగ్ ఇన్ కన్స్ట్రక్టర్స్. 3 మ్యాక్స్, 4 రసెల్. మ్యాక్స్ 69 పాయింట్స్, రసెల్ 63 పాయింట్స్. వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు. సో లెక్క థర్డ్ కి కాంపిటీషన్ ఉంది. అండ్ ఫోర్త్ లెక్లర్ 32 పాయింట్స్. ఇక్కడ నుంచి గ్యాప్ ఉంది. డ్రాప్ అయినాయి. సో 1 2 3 4 లో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ యాక్షన్. 8 అలెక్స్ ఆల్బన్, 8 అలెక్స్ ఆల్బన్. 9 అదే ఓకాన్. ఆల్బాన్, ఓకాన్, స్ట్రోల్ 10th స్ట్రోల్. లో ఉన్నాడు, స్ట్రోల్ చూడలా నేను. స్ట్రోల్ ఈ- 10. ఎక్కడ ఇచ్చిన ఈ యా, పాయింట్లు నాకు తెలియలేదు, కానీ స్ట్రోల్ 10th లో ఉన్నాడు. చూద్దాం ఏమవుతుందో. సో క్యారీ 6. యా, దట్స్ ఇట్ ఫర్ ద స్ట్రీమ్ గైస్. ఐ థింక్ గుడ్ వ్రాప్ అప్. ఎక్సైటెడ్ ఫర్ సౌదీ అరేబియా.